వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిల్లో టుడే టాపిక్ రాజ్యాంగంలోని షెడ్యూలు భాగాలు. షెడ్యూలు ముఖ్యాంశాలు. 1వ షెడ్యూలు భారతదేశం భూభాగం గురించి, అనగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గురించి వివరిస్తుంది. 2వ షెడ్యూలు రాష్ట్రపతి రాజ్యాంగ ప్రముఖుల జీతభత్యాలను గురించి వివరిస్తుంది. 3వ షెడ్యూల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖుల ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతలు మొదలైనవి. షెడ్యూల్ 4 రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాలు. 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల, తెగల ప్రాంతాల పరిపాలనను గురించి తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. 8వ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ప్రారంభంలో గుర్తించినవి. రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ప్రారంభంలో గుర్తించినవి 14 భాషలు. ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీని, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను, 92వ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలీ భాషలను చేర్చారు. దీంతో రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22 అయింది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు. 9వ షెడ్యూల్ను మొదటి రాజ్యాంగ సవరణ 1951 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 9వ షెడ్యూల్లోని అంశాలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపడానికి అధికారం లేదు. అంటే కోర్టు అధికార పరిధిలోకి ఈ షెడ్యూల్లోని అంశాలు రావు. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం. 10వ షెడ్యూల్ను 52వ సవరణ ద్వారా 1985లో రాజ్యాంగంలో చేర్చారు. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలు. 11వ షెడ్యూల్ను 73 రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. 12వ షెడ్యూల్ నగరపాలక సంస్థల ఏర్పాటు, వాటి కాల పరిమితి, విధులు. 12వ షెడ్యూల్ను 74 రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. రాజ్యాంగంలోని భాగాలు. భాగం, ప్రకరణలు, అంశం. 1వ భాగం 1 నుండి 4 ప్రకరణలు, కేంద్రం, రాష్ట్రాలు, భూభాగాల గురించి. 2వ భాగం 5 నుండి 11 ప్రకరణలు, పౌరసత్వం. 3వ భాగం 12 నుండి 35 ప్రకరణలు, ప్రాథమిక హక్కుల గురించి. 4వ భాగం 36 నుంచి 51 ప్రకరణలు, ఆదేశిక నియమాల గురించి. 4A భాగం 51A ప్రకరణలు, ప్రాథమిక విధులు. 42వ సవరణ 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 5వ భాగం 52 నుండి 151 ప్రకరణలు, కేంద్ర ప్రభుత్వం గురించిన అంశం. 6వ భాగం 152 నుండి 237 ప్రకరణలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం గురించి. 7వ భాగం 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించారు. 8వ భాగం 239 నుంచి 242 ప్రకరణలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. 9వ భాగం 243 నుంచి 243 ప్రకరణలు, పంచాయతీల నిర్మాణం. 73వ సవరణ 1992 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 9A భాగం 243B
243 జడ్జి ప్రకరణలు. మున్సిపాలిటీల నిర్మాణం 74వ సవరణ 1992 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 10వ భాగం 244 నుంచి 244A ప్రకరణలు. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల గురించి. 11వ భాగం 245 నుంచి 263 ప్రకరణలు. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు. 12వ భాగం 264 నుంచి 300A ప్రకరణలు. ఆర్థిక ఆస్తి ఒప్పందాలు. 13వ భాగం 301 నుంచి 307 ప్రకరణలు. వాణిజ్య వ్యాపార సంబంధాలు. 14వ భాగం 308 నుంచి 323 ప్రకరణలు. కేంద్ర రాష్ట్ర సర్వీసులు. 14A భాగం 323A నుంచి 323B ప్రకరణలు. పరిపాలనా ట్రిబ్యునల్స్ 42వ సవరణ 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 15వ భాగం 324 నుంచి 329 ప్రకరణలు. ఎన్నికల సంఘం. 16వ భాగం 330 నుంచి 342 ప్రకరణలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక రక్షణలు. 17వ భాగం 343 నుంచి 351 ప్రకరణలు. అధికార భాషలు. 18వ భాగం 352 నుంచి 360 అధికరణలు. అత్యవసర అధికారాలు. 19వ భాగం 361 నుంచి 367 ప్రకరణలు. రాష్ట్రపతి గవర్నర్కు కొన్ని మినహాయింపులు. 20వ భాగం 368 ప్రకరణలు. రాజ్యాంగ సవరణ విధానం. 21వ భాగం 369 నుంచి 392 వరకున్న ప్రకరణలు. తాత్కాలిక ప్రత్యేక రక్షణలు. జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, నాగాల్యాండ్ మొదలైన రాష్ట్రాలకు. 22వ భాగం 393 నుంచి 395 వరకు గల ప్రకరణలు. టైటిల్ హిందీలో సాధికార రాజ్యాంగ అనువాదం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.